నమస్కారం. మహాభారతం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కాని ఆ మహాసంగ్రామానికి అసలు బీజమెక్కడ పడింది? అత్యంత పవిత్రమైన, ధర్మానికి ప్రతీకగా నిలవాల్సిన ఆ కురు సభలో ఒక స్త్రీని అందరి ముందు ఘోరంగా అవమానించిన ఆ రోజున అసలేం జరిగింది? అజేయమైన ధర్మం ఆ ఒక్క గదిలో ఎలా పతనమైందో ఈ విశ్లేషణలో మనం లోతుగా మాట్లాడుకుందాం. అది నిజంగా మహాభారత చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఆ సభలో ఆవరించిన ఆ భయంకరమైన నిశ్శబ్దమే వినాశకరమైన కురుక్షేత్ర యుద్ధానికి పునాది వేసింది. ఆ రోజు కేవలం ఒక జూదంలో ఓటమి జరగలేదు, సాక్షాత్తు ధర్మమే సమూలంగా కనుమరుగైపోయింది. ఇంతటి మహావిషాదానికి దారితీసిన పరిస్థితులేమిటో ఇప్పుడు చూద్దాం. జోధంలో ధర్మరాజు పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. రాజ్యాన్ని, సోదరులను కోల్పోయాడు. వివేకం కోల్పోయిన ఆ మత్తులో చివరకు తన భార్య ద్రౌపదిని కూడా పంద్యంగా పెట్టి ఓడిపోయాడు. ఆ దారుణమైన క్షణంలో సభలో ఒక్కసారిగా నిశ్శబ్దమలుముకుంది. అప్పుడే దుర్యోధనుడు క్రూరంగా నవ్వుతూ ద్రౌపదిని సభలోకి తీసుకురావాలని ఆదేశించాడు. అక్కడే న్యాయం పతనం మొదలైంది. ఆ సమయంలో ద్రౌపది తన మందిరంలో ఉంది. దుశ్శాసనుడు అక్కడికి వెళ్ళి, "నువ్వు ఇప్పుడు మా దాసివి, సభలోకి రా" అని చెప్పినప్పుడు ఒక మహారాణిగా ఆమె అనుభవించిన ఆవేదన, అవమానం అంతా ఇంతా కాదు. అప్పటివరకు ఒక సామ్రాజ్యానికి మహారాణిగా ఉన్న ఆమెను ఒక్క క్షణంలో బానిసగా ముద్రవేయడం ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది. ఆ తీవ్రమైన ఆవేదనలో కూడా ఆమె అద్భుతమైన, తిరుగులేని ఒక న్యాయపరమైన ప్రశ్న వేసింది. అదేంటంటే, తనను తాను ఊడిపోయిన మనిషికి నన్ను పందెంగా పెట్టే హక్కు ఉందా? నిజంగా ఇదొక బ్రిలియంట్ లీగల్ డిఫెన్స్ కదూ. సభలోని మేధావులు, ధర్మపండితులంతా మౌనంగా ఉండిపోతే తార్కికంగా, న్యాయబద్ధంగా ఆలోచిస్తున్న ఏకైక వ్యక్తి ఆ బాధితురాలే కావడం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ద్రౌపది వేసిన ఆ పదునైనా లాజికల్ ప్రశ్నకు దుశ్శాసనుడి దగ్గర ఎలాంటి సమాధానం లేదు. మరి లాజిక్తో ఓడిపోయినవాడేం చేస్తాడు? భౌతిక దాడికి దిగాడు. ఏమాత్రం కనికరం లేకుండా ఆమె జుట్టు పట్టుకుని అత్యంత కిరాతకంగా, బలవంతంగా సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఒక పవిత్రమైన సభలో జరిగిన ఈ క్రూరత్వం చూస్తే అక్కడ న్యాయ వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఒక్క క్షణమాగి చాలా నిదానంగా ఆలోచించాలి. ఆ సభలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు లాంటి ఎంతోమంది మహావీరులున్నారు. కాని ఎవరూ ఆమెను ఆదుకోలేదు. ఆ మహావీరుల భయంకరమైన నిశ్శబ్దమే ఆ రోజు జరిగిన అతిపెద్ద నేరం. అవును, ఆ మౌనమే న్యాయం గొంతు నొక్కేసింది. ముఖ్యంగా ఇక్కడ భీష్ముని ధర్మ సంకటాన్ని మనం అర్థం చేసుకోవాలి. హస్తినాపుర సింహాసనానికి కట్టుబడి ఉంటానని ఆయన చేసిన ప్రతిజ్ఞ ఒక అంధుడైన రాజును ఎదిరించకుండా చేసింది. తన కళ్ల ముందు ఎంత ఘోరం జరుగుతున్నా రాజధర్మాన్ని పాటించాలా లేదా ఒక నిర్దోషిని కాపాడాలా అనే మీమాంసలో ఆయన ఉండిపోయాడు. తన వ్యక్తిగత ప్రతిజ్ఞ ముందు ఒక నిస్సహాయురాలి ఆర్తనాదం ఓడిపోయింది. సాటి మనిషిని కాపాడలేకపోవడమే ఆయన జీవితంలో అతి పెద్ద వైఫల్యం. అసలు ఆ సభలో వ్యవస్థాగతంగా ఏం జరిగిందంటే, భీష్ముడు రాజధర్మం వల్ల కట్టడి అయ్యాడు. ఇక ధృతరాష్ట్రుడు మౌనంగా ఉండిపోయి పరోక్షంగా ఈ ఘాతుకానికి సహకరించాడు. మరి అర్జునుడు సభా నియమాల వల్ల, అహింసా నిబంధనల వల్ల ఏమీ చేయలేకపోయాడు. వీరంతా భౌతికంగా అక్కడే ఉన్నా నైతికంగా పక్షవాతానికి గురయ్యారు. చట్టం, నియమాలు ఒక అమాయకురాల్ని కాపాడలేనప్పుడు వాటివల్ల అసలు ఏం లాభం చెప్పండి? ఆ తరువాత దుర్యోధనుడు ద్రౌపదిని చూసి నవ్వుతూ తన తొడపై కూర్చోవాలని పిలిచాడు. ఇది ఎవ్వరూ ఊహించశక్యం కాని అత్యంత నీచమైన అవమానం. భీముడు కోపంతో రగిలిపోతూ ఆ తొడనే యుద్ధంలో విరక్కొడతాను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇక్కడ దాగి ఉన్న ఒక చేదు నిజమేమిటంటే, భీముడు వెంటనే దాడి చెయ్యబోతే అర్జునుడే ఆపాడు. సభలో యుద్ధం ప్రారంభమైతే వాళ్లను చట్టబద్ధంగా చంపేసే ప్రమాదముంది కాబట్టి వాళ్లు అలా నిస్సహాయులయ్యారు. ఇక పరిస్థితి మరింత భయానకంగా మారింది. దుర్యోధనుడు దుశ్శాసనా, ఆమె వస్త్రాలు లాగే అని అరవడంతో సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ అత్యంత దారుణమైన నిస్సహాయత నుండి ఒక అద్భుతం ఎలా ఉద్భవించిందో ఇప్పుడు చూద్దాం. ద్రౌపది సహాయం కోసం సభలోని ప్రతి ఒక్కరి వైపు ఆశగా చూసింది. కాని న్యాయం చెప్పాల్సిన భీష్ముడు తలదించుకున్నాడు. రాజు ధృతరాష్ట్రుడు కళ్ళున్న అంధుడిలా మౌనంగా ఉన్నాడు. ద్రోణుడు, కృపుడు కిక్కురుమనలేదు.
తన భర్తలైన పాండవులు బానిసల్లా తలదించుకుని నిలబడ్డారు. అందరూ చూస్తున్నారు కాని ఎవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. సరిగ్గా ఆ క్షణంలో ద్రౌపదికి ఒక భయంకరమైన నిజం తెలిసొచ్చింది. ఈ లోకంలో, ఈ సభలో నన్ను కాపాడేవారు ఎవరూ లేరు అని. ఆ ఏకాంతం, ఆ భావోద్వేగపూరితమైన ఒంటరితనం అసలు పదాల్లో వర్ణించలేం. మానవ నిర్మిత న్యాయ వ్యవస్థ పూర్తిగా చనిపోయిందని, ఇక మనుషుల నుండి ఎలాంటి సహాయం రాదని ఆమెకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక ఆ వ్యవస్థపై, అక్కడున్న మనుషులపై పూర్తిగా ఆశలు వదులుకున్న ఆమె చివరికి తన కళ్ళు మూసుకుంది. కృష్ణా, నన్ను రక్షించు అని 2 చేతులెత్తి తనను తాను పూర్తిగా ఆ భగవంతుడికి అప్పగించుకుంది. ఇది కేవలం ఒక ప్రార్థన కాదు, చట్టాలు, న్యాయాలు విఫలమైన చోట మొదలైన సంపూర్ణ శరణాగతి. అప్పుడే ఆ అద్భుతం జరిగింది. దుశ్శాసనుడు చీరను లాగడం ప్రారంభించాడు. కాని ఆ చీర అయిపోవడం లేదు. లాగుతున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంది. సభలో ఉన్నవాళ్లంతా షాకయ్యారు. నెత్తురు కక్కుతూ చివరికి దుశ్శాసనుడు చేతులు అలసిపోయి నేలపై కూలిపోయాడు. ఆ రోజు కృష్ణుడు భౌతికంగా అక్కడ లేకపోయినా మానవులు వదిలేసిన ధర్మాన్ని కాపాడింది ఆయనే అని ఈ ఘట్టం నిరూపిస్తోంది. ఈ మొత్తం ఘటనలో మనం 3 అత్యంత కీలకమైన విషయాలను గమనించాలి. మొదటిది, ద్రౌపది అపారమైన భక్తే ఆమెను కాపాడింది. రెండవది, భీష్ముని ప్రాణాంతకమైన మౌనం ఇదే ఈ కథలో అతిపెద్ద నైతిక వైఫల్యం. ఇక మూడవది, భీముని ప్రతిజ్ఞ. దుశ్శాసనుడి రక్తంతోనే నేను ద్రౌపది జుట్టు కడుగుతాను అని భీముడు ప్రతినబూనాడు. భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్రం మహాసంగ్రామానికి సరిగ్గా ఆ క్షణమే బీజం పడింది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ముగింపుకి వచ్చాం. అసలు ఆ రోజు తరువాత ధర్మం బ్రతికే ఉండా, న్యాయ వ్యవస్థ, నైతికత పూర్తిగా మరణించిన ఆ క్షణం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవమాన భారంతో ద్రౌపది అడిగిన ఆ చివరి ప్రశ్న ఆ సభను కుదిపేసింది. ఈ సభలో ఇంకా ధర్మం బ్రతికే ఉందా? ఆ ప్రశ్న సభలో ఎంత బరువుగా ప్రతిధ్వనించిందంటే ఎవ్వరూ, కనీసం ఒక్కరు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఆ గదిలో మిగిలిన భయంకరమైన నిశ్శబ్దమే ధర్మం చనిపోయిందనడానికి సజీవ సాక్ష్యం. దీన్ని బట్టి మనకు స్పష్టమయ్యేది ఈ ఒకటే: ఆ రోజు సభలో ఓడిపోయింది పాండవులు కాదు, సాక్షాత్తు ధర్మమే ఓడిపోయింది. ద్రౌపది అవమానం, పెద్దల మౌనం, భీముని ప్రతిజ్ఞ ఇవన్నీ ప్రతీకారం తప్పదు అనే ఒకే ఒక వాస్తవానికి దారితీశాయి. అంతటి నైతిక పతనం తర్వాత కురుక్షేత్ర యుద్ధం కాక మరేం మిగులుతుంది? ఆ భయంకరమైన యుద్ధమే ఆ రోజు చనిపోయిన ధర్మానికి ప్రకృతి ఇచ్చిన ఏకైక సమాధానం. వ్యవస్థలు మౌనంగా ఉన్నప్పుడు ఆ మౌనమే అతి పెద్ద విధ్వంసానికి కారణమవుతుందని ఈ ఘట్టం ఎప్పటికీ మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది.